ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు భూమి ఉన్నది. భూమి యొక్క ఉనికిని కోల్పోతే ఆకాశమే, మొత్తం ఆకాశమే. అక్కడ ఎక్కడ ఉంటాడు మనిషి? తిరుగుతూనే ఉంటాడు కదా. అంతే, అట్లా అనమాట. ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు నావికుడు. ఆడ దిక్సూచి తెలియకపోతే భూమిని మిస్ అయిపోయాడు. మళ్ళీ భూమికి ఎట్లా చేరుకుంటాడు? ఇక సముద్రంలో జీవితం అంతా. ఆడ అన్నం ఉంటుందా? ఆహారం ఉంటుందా? ఉండదు కదా. అలా చనిపోతాడు కదా. అట్లా అలాంటి స్థితి అనమాట. కంటెంట్ అనేది వాస్తవం ఉండకూడదు. అంటే ఇప్పుడు మనిషి చనిపోతాడు. మనిషి బతుకున్నప్పుడు శరీరము, మనసు, ఆత్మ, ఆలోచన ఇవన్నీ ఉంటాయి. కానీ చనిపోతే శరీరం ఉండదు, మనసు ఉండదు, ప్రాణం ఉండదు, ఆత్మ ఉంటుంది. అంతే. ఆత్మకు శరీరం ఉండదు కదా. మరి ఆత్మస్థితి ఎట్లుంటుందో కంటెంట్ అదన్నమాట. అంటే శరీరం లేని ఆత్మ లాంటిది అనమాట. అయితే ఈ ఆడియన్స్కి ఆత్మలా కనబడుతూ ఉంటుంది. సారీ, ఆడియన్స్కి శరీరం ఉన్నట్టు, ప్రాణం ఉన్నట్టు ఆ కథ కనబడుతూ ఉంటుంది. శరీరం ఉండి, ప్రాణం ఉండి, ఆలోచించి మనిషి వ్యవహరించినట్టు, మనిషి జాగ్రత్తలో ఉన్నట్టు ఉంటుంది. కానీ అది ఆత్మ అన్నట్టు, దానికి శరీరం లేదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఓ కంటెంట్ అలాంటిది అనమాట. అంటే వాస్తవాన్ని కోల్పోతే, ఇప్పుడు పొద్దున్న లేస్తే తింటాం, తిరుగుతాం, చేస్తాం. కానీ రాత్రి కలబడ్డది, దయాలు ఉరికొస్తానే, దొంగలు ఉరికొస్తాను, కొడతాను, మనం పారిపోతున్నాం. సడన్గా మేల్కబడుతుంది. కానీ మేల్క పడకపోతే వస్తూనే ఉన్నాం, దొంగలు ఉరుకుతూనే ఉన్నాం. అంటే ఏంది? ఆడ వాస్తవం ఉండదు. కళలోనే జీవిస్తూ ఉంటాం కదా, భయపడుతూ, ఉరుకుతూ, పారిపోతూ ఉంటాం. ఇట్లా అన్నమాట. కంటెంట్ అనేది అదే అన్నమాట. వాస్తవానికి అతీతమైంది కంటెంట్. అలా క్రియేట్ చేయండి. ఆడియన్స్కి వాస్తవంలాగా కనబడుతూ ఉంటుంది అంతే. ఉదాహరణకి ఓ పాట ఉన్నది. మనం ఏం చేస్తాం? పాట పాడతాం కదా, సినిమా పాటను. మనం మన అనుభూతితో, మన అనుభవంతో, మన గొంతుతో, మన ఆలోచనతో మనం పాడతాం కదా. అలా పాడకూడదు. మనకు అతీతంగా పాడాలి. అంటే మన పక్కోడు కానీ, ఇప్పుడు ఫ్లూట్ ఉన్నది. ఫ్లూట్ అనేది మనకు అతీతం కదా. అతీ అతీతంగా ఫ్లూట్ వస్తూ ఉంటుంది. మనం చేయలేము. అది మన గొంతుతో చేస్తాం. కానీ అలా చేయొద్దు. మనకు అతీతమైంది కాబట్టి అతీతంగానే చేయాలి. అంటే ఇప్పుడు నిప్పు ఉన్నది, దాన్ని ముట్టుకుంటే మనకు గాలుతుంది కాబట్టి దాన్ని దూరం వస్తాం, కానీ తాకం కదా. అలా మనం పాడుతున్న పాట కూడా మన అనుభవం కావచ్చు, మన అనుభూతి కావచ్చు, మనకు అతీతంగా. అంటే మనంగానే ఉంటూనే మనము అతీతంగా వాడాలి దాన్ని, మనల్ని మనం కోల్పోకుండా. ఇప్పుడు చెప్పాను కదా, నిప్పు ఉన్నది, దాన్ని తాకితే నాకు నిప్పు అంటుకుంటుందని ఏం చేస్తాం? మనంగానే ఉంటాం తప్ప దాన్ని దాకం కదా. అది మనకు దాకొద్దు, అది దానికి మనం దాకొద్దు. తాకితే మనం మండుతాం, నొబ్బెడుతుంది కాబట్టి దూరం వస్తాం. అలా వేరే వాళ్ళ గొంతు కానీ అనుకరించినప్పుడు మనము ఎలా అయితే అనుకరిస్తామో, మనము సొంతంగా ఎలా అయితే వాడతామో వాళ్ళ గొంతును, అలాగే పాడాలి సేమ్. కానీ మనంగా ఉంటూ మనల్ని కోల్పోకుండా మనకు అతీతంగా మనం పాడాల్సి ఉంటుంది అన్నమాట. అలా పాడితేనే పాట వస్తుంది. కానీ వినే వాళ్ళకి మన గొంతు, మన భావము, మన అనుభవం, మన ఆలోచన, మన సమస్య, మన పర్సనల్ అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మన పర్సనల్ కాదు, మనకు అతీతంగా మనం వాడుతున్నాం. ఓకే, అట్లా అన్నమాట. పాట అట్లా పాడాలి, ఆర్టికల్ కూడా అలాగే రాయాలి, అలాగే క్రియేట్ చేయాలి. ఉదాహరణకు స్టేజ్ మీద డ్రామా వేస్తాం. డ్రామా వేస్తే చంపుకుంటూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, సచ్చుడు ఉంటుంది. అవన్నీ నిజంగా చేస్తారా? నిజంగా చంపుకుంటారా? నిజంగా తెచ్చుకున్నట్టు అవి కాదు కదా. అట్లనే మనం పాడే పాట కూడా మనము మన అనుభవం, మన అనుభూతి, ఆలోచనతో కాదు, మనకు అతీతంగా పాడాలి. మనంగా ఉంటూనే మనకు అతీతంగా మాత్రమే పాడాలి. అట్లా. కానీ వినే వాళ్ళకు మన సొంత అనుభవం, మన స్వీయ అనుభవం, సొంత బాధ, మన పర్సనల్ అన్నట్టుగా కనిపిస్తుంది. అలా ఉండాలి. అంత చక్కగా చేయాలి పాట. కానీ మన పర్సనల్ కావద్దు, పర్సనల్గా పాడొద్దు, అతీతంగా పాడాలి మనమే. అట్లా ఆర్టికల్ అయినా ఇలాగే రాయాలి. మన పర్సనల్ కాదు, మనగానే ఉంటూ, మన ఆలోచన, మన భావాలు మనగానే ఉంటూ మనకు అతీతంగా రాయాలి. కానీ అది మన పర్సనల్ అన్నట్టుగా ఉండాలాడ. మన పర్సనల్గానే అలా చేస్తున్నామా అన్నట్టుగా ఉండాలి. అలాగే ఒక పాట పాడినప్పుడు హ్యూమన్ బీయింగ్కి అతీతంగా ఉండాలి. అంటే ఒక మనిషి యొక్క శైలి, వ్యవహారముకు అతీతం అన్నట్టు. ఇప్పుడు కుక్క ఉన్నది, కుక్కలాగా మనిషి చేయగలుగుతాడా? అరుస్తాడా? అరవలేడు. అది మనిషికి అతీతమైంది. ఒక ఫ్లూట్ ఉన్నది, ఇన్స్ట్రుమెంట్, మనిషి గొంతుకు, మనిషి ఆలోచనకు, మనిషి చేసేదానికి అతీతంగా ఉంటుంది. మనిషి చేయలేడు కదా. అట్లా ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళకి అతీతంగా. ఆడగొంతు మగవాళ్ళకి రాదు కదా, అతీతంగా ఉంటుంది కదా. అలా అన్నమాట. అలా ఉండాలి. మనము అనేది ఎక్కడ ఉండొద్దు, మనది. ఓకే, మనిషి యొక్క తీరు అనేది ఉండకుండా దానికి అతీతంగా పాట రావాలి. అంటే అతీతమైన లక్షణాలు ఉండాలంట. మనిషి యొక్క లక్షణాలు ఉంటే వినబుద్ధి కాదు వినే వాళ్ళకి. అయితే ఇది ఆర్టికల్ కూడా వర్తిస్తుంది. ఆర్టికల్ కూడా మనిషి యొక్క వ్యవహారము, శైలి, కదలిక అనేది ఉండదు, అతీతంగా ఉండాలి. ఇప్పుడు సైకో ఉన్నాడు, మనిషికి భిన్నంగా ప్రవర్తిస్తాడు కదా, అది ఆలోచన. అట్లా అతీతంగా ఉండాలన్నమాట కంటెంట్, క్రియేటివిటీ కూడా. వ్యవహారం, పాత్ర తీరు, ఆలోచన, వ్యవహారం అవన్నీ కూడా మనిషిలాగానే వ్యవహరిస్తే చూడడానికి ఏముంటుంది? ఏముండదు. కాబట్టి బోర్గా ఫీల్ అవుతారు. కాబట్టి మనిషి యొక్క బిహేవింగ్కి అతీతంగా ఉండాలన్నమాట. కాబట్టి చూపర్లకు మనిషి వ్యవహరించినట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సినిమాల్లో పాత్రలు చూడండి, వాళ్ళ వ్యవహారం అనేది బయట టాలీ చేయండి, బయట ఎవరైనా అట్లా చేస్తారా? చెయ్యరు. సినిమాల్లో ఎట్లా చేస్తారు చూసినా? అంటే వాస్తవానికి అతీతంగా, మనిషి యొక్క సహజత్వానికి భిన్నంగా, అతీతంగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. ఒక కంటెంట్గా అలా క్రియేట్ చేయాలి. అంటే
మంత్రాలకు చింతకాయలు రాలు అంటారు కదా. అంటే కర్రబెట్టి కొట్టాలి కానీ మంత్రాలకు చింతకాయలు రాలు అంటే మనం కొట్టకుండానే వాటంతట అది పడాలి. చింతకాయ అంటే రాలదు కదా, అట్లా అనమాట. అలాగే కంటి చూపుతో చంపేస్తావా? చంపేయలేము కదా. కొడితే చంపుతారు, చచ్చిపోతాడు మనిషి, కానీ కంటి చూపుతో చంపేయగలమా? చంపేయలేము. అంటే మనం ఏది యూజ్ చేయకుండా, ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయకుండా, వాడిని తాకకుండా చూపుతోటి చంపేస్తామా? చంపేయలేము. అట్లా అనమాట. కానీ ఇక్కడ కంటెంట్ అలాగే చేయాలన్నట్టు. అంటే మంత్రాలకు చింతకాయలు రావు, కానీ ఇక్కడ మనము మనల్ని యూజ్ చేయకుండా, మనము మన ఆలోచన మనము ఏది యూజ్ చేయకుండా, మనము మనలో అతీతంగా మనముగా పాడితే ఎలా పాడతామో, మనల్ని మనం యూజ్ చేసి ఆలోచించి మనం పాడితే ఎలా పాడతామో అలా పాడాలి. కానీ మనకు అతీతంగా పాడాలి, మనల్ని మనం యూజ్ చేయకుండా మనమే. అట్లా అనమాట. కంటెంట్ అయినా ఇలాగే చేయాలి. రాత్రి మనం కళలు కంటాం కదా, ఊహలు కళలు ఫాంటసీలోకి వెళ్తూ ఉంటాం. ఎవరినో లవ్ చేసినట్టు, ఎవరినో ప్రేమించినట్టు, హీరోయిన్ని ప్రేమించినట్టు, కోటీశ్వరుడు అయినట్టు ఇలా ప్రేమిస్తాం. అవన్నీ మనకు వాస్తవానికి అతీతం కదా, నిజ జీవితంలో లేని వాళ్ళ ఫాంటసీ చెందుతాం కదా. అలాగే కంటెంట్ క్రియేట్ చేయడం కూడా ఇలాగే చేయాలి. అంటే మనం వాస్తవం చేయొద్దు, మనం వాస్తవం అనేది ఉండకుండా మన వాస్తవానికి అతీతంగా చేయాలి. మనం వాస్తవంగా గోరంతా కూడా అనుభూతి చెందకుండా అతీతంగా చేయాలంటూ. అలాగే దాన్ని క్రియేట్ చేయడం అంటే పేపర్ మీద రాయడం కానీ, వీడియోలో చెప్పడం కానీ, మాట్లాడడం కానీ, షార్ట్ ఫిలిం తీసినా కానీ మనం వాస్తవంగా కాకుండా మనమే చేయాలి. కానీ మనం వాస్తవంగా ఎక్కడ కోల్పోకుండా మనం వాస్తవంగా ఉంటూనే మన వాస్తవానికి అతీతంగా చేయాలి. కానీ మన వాస్తవ అనుభవంతో చేస్తే, మన వాస్తవ అనుభూతితో చేస్తే, మన వాస్తవ ఆలోచనతో చేస్తే ఎలా ఉంటుందో అలాగే చేయాలి. కానీ వాస్తవంగా చేయద్దు, మన వాస్తవంగా మనం అలాగే ఉంటూనే దాన్ని కోల్పోకుండానే అతీతాన్ని చేయాలి, అతీతంగా చేయాలి. అది పర్సనల్ కావద్దు. మామూలుగా సినిమా కథలు కానీ కంటెంట్ ఎట్లుంటుందంటే పిచ్చిగా ఉంటుంది. ఒక పిచ్చోడు పిచ్చి పిచ్చి చేయడము, అరవడము, పిచ్చిగా అరవడము, బట్టలు చెప్పుకోవడము, బట్టలు లేకుండా ఉండడము, ఇలా పిచ్చి పిచ్చిగా అరవడము చేస్తాడు. సైకో చేస్తాడు. కానీ చూస్తే తెలుస్తుంది సైకో అని. ఎందుకంటే మనకు భిన్నంగా ఉంటాడు కదా, మన కయాలు ఉండదు, మనలాగా కయాలు ఉండదు, మనలాగా మాట్లాడు, మనలాగా విచక్షణ ఉండదు, మనలాగా తెలివి ఉండదు. కాబట్టి వాడిని పిచ్చోడు అంటాం. కానీ ఒక వ్యక్తి సైకోలాగా చేస్తున్నాడు, పిచ్చోళ్ళలాగా బట్టలు చింపుకోవడం, వెంట్రుకలు చింపుకోవడము, పిచ్చి పిచ్చిగా చేయడము, అరవడము, ఇలాంటివి అన్నీ చేస్తున్నాడు. ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిగా చేస్తున్నాడు. కానీ 100% మనలాగా కయాలే ఉన్నాడు, మన కయాలే ఉన్నాడు, మనలాగానే మాట్లాడుతాడు, విచక్షణ ఉన్నది, మంచిగా ఉన్నాడు, మన కయాలే ఉంటాడు. కానీ సైకోలాగా పిచ్చి పిచ్చిగా మాత్రం బిహేవింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటాం, అది సైకో కాదు, అని బుద్ధి అంటాం కదా. కోపంగా, ఆవేశంగా, ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తించిన, న్యూడ్గా ఉన్నా అది పిచ్చి కాదు. ఎందుకంటే మన కాయల్లో ఉన్నాడు, మనలాగానే అన్నీ అర్థం చేసుకున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ మన కాయల్లో ఉంటూనే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు మళ్ళీ సైకోలాగా. అప్పుడేమంటావు, వాడిని సైకో అయితే పిచ్చిగా ప్రవర్తిస్తాడు, కానీ అందులో మన కయాలు ఉండదు, మనకు వానికి ఎలాంటి అనుసంధానం లేదు. వాడు మరో ప్రపంచంలో ఉంటాం, వాడు పిచ్చోడు ఉంటాం. కానీ వీడు మన ప్రపంచంలో ఉంటూనే సైకోలాగా బిహేవింగ్ చేస్తున్నాడు అనుకో, పూర్తిగా బట్టలు లేవు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. అని సైకో అనం కదా, కావాలనే చేస్తున్నాడు, ఏదో వాని బుద్ధి కావచ్చు, నేచురల్గానే చేస్తున్నాడు అనుకుంటాం. అగో అట్లా అన్నట్టు సినిమా కథ అనేది నేచురల్ కాదు, అది సైకోలాగా ఉంటుంది అనమాట. అన్నేచురల్ అంటే నేచురల్గా భిన్నంగా ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా పిచ్చిగా చేసే పిచ్చి చేష్టలు. కానీ అది విచక్షణతో మంచోళ్ళు ఎలా అయితే చేస్తారో అదే మంచిగా ఉంటుంది, మంచోళ్ళలాగానే మన కాయాలనే మంచిగానే ఉంటుంది. అంతా మన వాళ్ళతో టాలీ అవుతుంది, వాని బిహేవింగ్, వాడి ఆలోచన, వాని కయాలు అవన్నీ మనతో టాలీ అవుతూనే భిన్నంగా ఉన్నది, పిచ్చి పిచ్చిగా ఉన్నది అనుకో, అది పిచ్చి కాదు కదా. అప్పుడు నిజమే అనుకొని ఏంది అసలు ఈ కథ, మరి ఎందుకు చేసినాను ఇట్లా, అట్లెందుకు విను అని ఆ పిచ్చి పిచ్చి మాటలు కూడా మంచి వాళ్ళు అడుగుతూ ఉంటారు చూసినావా. అవి అట్లా అన్నట్టు కంటెంట్ అలా ఉండాలన్నమాట, అలా క్రియేట్ చేయాలి. అంటే వాస్తవానికి భిన్నంగా చేయాలి, మంచి వాళ్ళకు భిన్నంగా చేయాలి, కానీ అది పిచ్చి కాకూడదు. అలా చేస్తే అందరూ వింటారంట. సినిమా కథలన్నీ ఇలా ఉంటాయి, ఆర్టికల్ కూడా ఇలా తయారు చేయొచ్చు. ఉదాహరణకు భార్యాభర్తల శృంగారము, రొమాన్స్ ఎట్లుంటుందో మీకు తెలుసు. కానీ దాన్ని ఎలా పెడతారంటే, ఒక తల్లి కొడుకును ముద్దాడినట్టు, కొడుకు తల్లిని ప్రేమించినది ఎట్లుంటుందో అలా భార్యాభర్తల మధ్య దాన్ని ఇట్లా ట్రాన్స్లేషన్ చేస్తారు, చేసి లవర్స్ మధ్య పెడతారు. అదే పెడితే చూడడానికి అందంగా ఉంటుంది. బయట అట్లా ఉండరు లవర్స్, కానీ తల్లి కొడుకుల ప్రేమలాగా భార్యాభర్తల మధ్య పెడతారు, ఒకరినొకరు ముద్దించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం. అప్పుడు చూడడానికి ప్రేమ బాగుంటుంది అంట చూడడానికి. అలాగే ఇద్దరు లవర్స్ రొమాన్స్ చేసుకున్నట్టు దాన్ని తల్లి కొడుకుల మధ్య పెడతారు. అంటే తల్లి కొడుకుగానే ఉంటుంది, కానీ లవర్స్ మధ్య రొమాన్స్ లాగా బిహేవింగ్ పెట్టారు కదా, చూడడానికి బాగుంటుంది, ప్రేమగా అందంగా ఉంటుంది. ఇగో ఇట్లా అన్నట్టు. అంటే ఒక సైకో బిహేవింగ్ లాగా చేసి అదే వాస్తవం అన్నట్టు పెడితే అప్పుడు చూడడానికి అందంగా ఉంటుంది. కాబట్టి కంటెంట్ కూడా ఇలా అయితే చేస్తారు. కథ కూడా అది నిజ జీవితంలో ఉండదు, కానీ కంటెంట్ అలా కథ అట్లా కూడా తయారు చేస్తారు. కథ కూడా అట్లే ఉంటుంది, దాని క్రియేటివిటీ కూడా అట్లనే ఉంటుంది, చిత్రీకరణ అట్లా చేస్తారంటారు. తెలుసు, వాస్తవంగా ఉండదు, వాస్తవానికి అతీతంగా ఉంటుంది అనమాట. కానీ అది మనం వాస్తవాన్ని ఆడియన్స్ అనుకుంటారు అనమాట. అట్లా పెడతారు కంటెంట్, అలా క్రియేట్ చేయాలి, అలాగే చెప్పాలి ఆడియన్స్కి.
ఇలా క్రియేట్ చేయడం వల్ల, అలాగే ఇలా ఆడియన్స్కి చెప్పడం వల్ల, రైటర్ ఇలా రాయడం వల్ల, ఇలా చిత్రీకరించడం వల్ల, ఇలా ఆడియన్స్కి చెప్పడం వల్ల కంటెంట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎక్కడ లేని విధంగా, జరగని విధంగా, జరగని కథ కానీ జరిగినట్టు చూపెడతారనమాట. ఓకే, అప్పుడు ఆసక్తిగా ఉంటుందన్నమాట. ఎప్పుడు జరగని వింత జరుగుతూనే కదా చూస్తా అంటే, మనిషిని కుక్క కరుస్తుంది కానీ కుక్కను మనిషి కరిచిండు, అంటే మనిషిని కుక్క కరుస్తుంది కానీ కుక్కను మనిషి కరిస్తే ఎట్లుంటుంది అట్లుంటారంట సినిమా కథలన్నీ. ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే అట్లా వస్తుందంట కంటెంట్ వచ్చి జనం చూస్తారు.